2% ఉన్న బీసీలకు ఒక తాత్విక పునాది వేసిన వ్యక్తి బీపీ మండల్ గారు. ఈ రోజు హైందవ మతానికి తాత్వికంగా భగవద్గీత రాసినటువంటి శ్రీకృష్ణుడు మనకు ఎంత ముఖ్యమో ఈ రోజు భారతదేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు ఒక తాత్విక పునాది వేసినటువంటి వారు బీపీ మండల్ గారు ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. మరి మనందరం కూడా చూడాలి, భక్తి ఉద్యమానికి శంకరాచార్యులు, సంస్కృత ఉద్యమానికి రామాచార్యులు, తరువాత ఈ రోజు బీసీ ఉద్యమానికి మరి బీపీ మండల్ గారు ఆ వరుసన చేరుతారని చెప్పి సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. మనందరూ ఒక విషయం గమనించాలి. 1920వ శతాబ్దం లోపల ఆత్మగౌరవ ఉద్యమం పెరియార్ రామస్వామి గారు స్టార్ట్ చేస్తే మరి స్వతంత్రం వచ్చిన 45 సంవత్సరాల తర్వాత కూడా ఈ బీసీలకు రిజర్వేషన్ రాని సందర్భంలో రెండవ బీసీ కమిషన్ 40 సిఫారసులు చేసి తర్వాత క్రమంలో వీపీ సింగ్ గారి కాలం లోపల మరి కేవలం 40 సిఫారసు లోపల ఒకే ఒక సిఫారసు మాత్రమే అమల్లోకి వచ్చింది. అది 27% ఉద్యోగాలు మాత్రమే విద్యా వ్యవస్థలకు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారు ఆ రోజు ఆ సిఫారసులు చేసింది కాబట్టి 1990 దశకం లోపల కర్పూరి ఠాగూర్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, నితీష్ కుమార్ గారు ఈ విధంగా బీసీ ద్వయమంతా కూడా ఈ ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, మొత్తం భారతదేశం లోపల ఈ బీసీ వాదాన్ని ఒక్కసారిగా గడగడలాడించింది. ఆ గడగడలాడించడానికి తాత్విక పునాది ఈ బీపీ మండల్ గారు అనే విషయాన్ని మనందరం గమనించాలి. ఈ రోజు భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ గారు చేశారు. ఆ యాత్రకు తాత్విక పునాది ఎక్కడిది అంటే ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే బీపీ మండల్ గారి నుంచే ఆ యొక్క ఆలోచన ముందుకొచ్చిందనే విషయం మనం గమనించాలి. నిన్నటికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం 42% జీవో ఇచ్చి బీసీలకు 42% జీవో నెంబర్ 9 ప్రకారం 42% ఇచ్చిందంటే ఆ కార్యాచరణకు తాత్విక పునాది ఈ రోజు ఉన్నటువంటి పింజేశ్వర్ ప్రసాద్ మండల్ గారు మనకి గమనించాలి. ఇంత గొప్ప నాయకుడు మన జాతిలో పుట్టడం మనకెంతో గౌరవకారణం. కాబట్టి మనందరం కూడా బీపీ మండల్ గారి విగ్రహాలను ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాలు ఏ విధంగా అయితే పల్లె పల్లెలో ఉన్నాయో సామాజిక న్యాయానికి సంజయ్ ముజాద్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి రెండవ అంబేద్కర్ గా పేరొందినటువంటి బీపీ మండల్ గారి విగ్రహాలను మనం అన్ని గ్రామాల లోపల ప్రతిష్ఠించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మనందరం ప్రయత్నం చేస్తూ మరి సామాజిక ఉద్యమ సాంస్కృతిక కార్యకర్తగా బీపీ మండల్ గారిని కొనియాడుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఆ యొక్క సభ నిర్వాహక ధన్యవాదాలు. ఏదైతే